కాలేజీకి పాపెందుకు? అంటే ఎవరి పనుల్లో వాళ్ళు ఉంటారు. పాపని ఒంటరిగా ఇంట్లో వదిలితే ఏడిస్తే ఇబ్బంది అవుతుందని. చదువంటే అంత తేలిగ్గా ఉందన్నమాట నీకు. ఎలా గెలుస్తావో నేను చూస్తాను. నటన నీ ప్రతిభ, నాకు రాదు. ఇదేంటి పొద్దు పొద్దునే పాదపూజ చేసేస్తుంది? కొంపతీసి ఏమైనా కొత్త ప్లాన్ వేస్తుందా, లేక మనకి తెలియని స్కీమా? వెంటనే వెళ్ళి ప్రీతికి చెప్పాలి. ప్రీతి, ఆ సరసు పాపతో పాటు మేడం కాళ్ళకి దండం పెట్టి ఎక్కడికో పోతుంది. కాళ్ళకి దండమా? అవును ప్రీతి, ఏం మాట్లాడుకున్నారో సరిగ్గా వినపడలేదు, కానీ చాలా సీరియస్ మ్యాటర్ అని మాత్రం అర్థమైంది. నిన్న ఆంటీ పాపని బయటకు తీసుకువెళ్లడం, తిరిగి ఇంటికి రావడం, ఈరోజు ఆ సరసు పాపతో పాటు ఆశీర్వాదం తీసుకోవడం, ఏదో జరుగుతోంది. ఈ కొత్త కాన్సెప్ట్ ఏంటో కనిపెట్టాలి. ఎక్స్క్యూజ్ మీ, ఇక్కడ డిగ్రీ క్లాస్ రూమ్. స్ట్రైట్ వెళ్ళి లెఫ్ట్ తీసుకోండి. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ మేడం. మీరు లెక్చరర్ కాదా? కాదు, మీతో కలిసి చదువుకోవడానికి వచ్చాను. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. సిట్ డౌన్. Boys and girls, today in our business administration class, we go discuss about dignity of labor. Do anyone know about this? Dignity of labor means respect for all types of labor and not consider any job superior to another.
వాట్స్ గోయింగ్ ఆన్? సారీ సార్. ఎందుకమ్మా క్లాస్ని డిస్టర్బ్ చేస్తున్నావు? ఈరోజు జాయిన్ అయింది మీరేనా? అవును సార్. ఏంటమ్మా ఈ డిస్టర్బెన్స్? పాప ఆ పాప ఏంటమ్మా? పాపని తీసుకుని క్లాస్కి వచ్చావేంటి? అంటే నేను లేకపోతే పాప ఏడుస్తుంది సార్. పాప నీ పక్కనే ఉంటే క్లాస్ నీకేం అర్థం అవుతుంది? పాప వల్ల కాదు సార్, మీరు చెప్పే భాష వల్ల అర్థం కావడం లేదు. ఇదే లెసన్ని తెలుగులో చెప్పండి సార్. వాట్? తెలుగా? దిస్ ఇస్ ఇంగ్లీష్ మీడియం గ్రూప్. ఎగ్జామ్ కూడా ఇంగ్లీష్లోనే రాయాలి. నీకు అర్థం కాకపోతే వేరే గ్రూప్ తీసుకో. నాకే కాదు సార్, ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరికీ అర్థం కాలేదు. అందరూ నీలా ఉంటారనుకుంటున్నావా? సురేష్, నువ్వు చెప్పు. వాట్ ఈస్ డిగ్నిటీ ఆఫ్ లేబర్? నరేష్, నువ్వు చెప్పు. వాట్ ఈస్ డిగ్నిటీ ఆఫ్ లేబర్? అర్థం కాలేదు సార్. సార్, సబ్జెక్ట్ ఇంగ్లీష్లో ఉన్నా మీరు తెలుగులో వివరిస్తే మాకు సులువుగా అర్థమవుతుంది, విషయ జ్ఞానం కూడా వస్తుంది. తరగతి గదిలో నుంచి కొత్త విషయం నేర్చుకున్నానన్న తృప్తితో వెళ్ళాలి, కానీ ప్రశ్నలతో కాదు సార్. అవును సార్, ఇదే విషయాన్ని చాలాసార్లు చెప్పాలనుకున్నాను సార్. అనుకోవడం ఏంటి? నాకు చెప్తేనే కదా తెలిసేది. సరే, ఈ రోజు నుండి తెలుగులోనే చెప్తాను. డిగ్నిటీ ఆఫ్ లేబర్లో సరే, మిగతాది రేపు చెప్తాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. మీ వల్ల ఈ రోజు నుంచి ఈ సబ్జెక్ట్ ఈజీగా చదవచ్చు. వచ్చిన మొదటి రోజే మీరు చాలా ధైర్యంగా మాట్లాడారండి. నిజంగా మీరు గ్రేట్. థ్యాంక్స్ అండి. మేడం పాపం తీసుకెళ్ళినందుకే ఆ రోజు అంత పెద్ద ఇష్యూ చేసింది. అలాంటిది ఈ రోజు ఎవరికి ఏం చెప్పకుండా పాపతో పాటు ఎక్కడికి వెళ్ళిందో ఏంటో. రాహుల్, అట్లీస్ట్ నీకైనా చెప్పిందా? లేదు, మేబీ ఫ్రెండ్ని మీట్ అవడానికి వెళ్ళిందేమో. ఓ, మేబీ ఏంటి రాహుల్? ఏమైనా అంటే ప్రేమ దోమ అని కబుర్లు చెప్తావు. ఒకరి గురించి ఒకరికి ఆ మాత్రం తెలియకుండా ఎలా ఉంటారు? అంటే నేను ఆఫీస్ వర్క్లో కొంచెం బిజీగా ఉన్నాను మేడం. ఎంత బిజీగా ఉంటే మాత్రం దాని గురించి కాకపోయినా విద్య గురించైనా ఆలోచన ఉండాలి కదా. ఒక్క క్షణం కనబడకపోతే టెన్షన్ పడిన వాడివి ఉదయం నుంచి లేదంటే అట్లీస్ట్ కన్సర్న్ కూడా లేదా? ఎంత బిజీగా ఉంటే మాత్రం దాని గురించి కాకపోయినా విద్య గురించైనా ఆలోచన ఉండాలి కదా. ఒక్క క్షణం కనబడకపోతేనే టెన్షన్ పడిన వాడివి ఉదయం నుంచి లేదంటే కన్సర్న్ లేదా? పాపేమైనా తన సొంత కూతురు అనుకుంటుందా? ఎక్కడ పడితే అక్కడ తిప్పడానికి ప్రీతి, మేడం ఏంటి డ్యూయల్ రోల్ ప్లే చేస్తుందా? ఆశీర్వదించి పంపించి ఇప్పుడేంటి రాహుల్ మీద అరుస్తుంది? ఈ క్యారెక్టర్లు క్యారెక్టరైజేషన్ల గురించి క్లారిటీ లేక నేనే కన్ఫ్యూజన్లో ఉంటే నువ్వు నన్ను అడుగుతున్నావా? ఒకరితో ఒకరిలా మల్లగులాలు పడే బదులు బ్రాహ్మణికి ఫోన్ చేయండి. ఆల్రెడీ ట్రై చేశాను డాడ్, ఫోన్ స్విచ్ ఆఫ్ లో ఉంది. మ్యామ్, పోలీసులకి ఏమైనా ఇన్ఫార్మ్ చేద్దామా? ప్రతి చిన్నదానికి పోలీస్ స్టేషన్కి పరిగెత్తడం కాదు. ఇంట్లో మనిషి ఉదయం నుంచి కనిపించడం లేదు అంటే బాధ్యత లేని రాహుల్ తప్పు.
మేడం బ్రాహ్మణి ఇంతసేపు ఎక్కడికి వెళ్ళావు బ్రాహ్మణి? చెప్పు బ్రాహ్మణి, పాపను తీసుకొని ఎక్కడికి వెళ్ళావు? నన్ను చూస్తావేంటి? నాకు గాని చెప్పి వెళ్ళావా? ఇంతసేపు పాప కనిపించకపోతే టెన్షన్ పడతానని తెలీదా? అడుగుతుంటే చెప్పవే, ఎక్కడికి వెళ్ళావు? మా ఇంటికి వెళ్ళానండి. మీ ఇంటికా? అది చెప్పడానికి ఇంత టైం పట్టిందేంటి? మాట్లాడే టైం ఎక్కడిచ్చారు ప్రీతి? ఒకరి తర్వాత ఒకరు ఏదో ఒకటి మాట్లాడుతున్నారు కదా. సరే గాని ఇప్పుడు పాపని తీసుకొని ఎందుకు వెళ్ళావు? అంటే మా చెల్లికి ఎగ్జామ్స్ మొదలయ్యాయి, ఏవో డౌట్స్ వచ్చాయంటే క్లియర్ చేయడానికి వెళ్ళాను. ఏంటి? డిగ్రీ చదువుకున్న నీ చెల్లి డౌట్స్ ని నువ్వు క్లియర్ చేశావా? ఏంటి మేడం అలా అడుగుతున్నారు? బ్రాహ్మణి స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ కూడా రన్ చేసింది, అది మర్చిపోయారా? స్పోకెన్ ఇంగ్లీష్లో డిగ్రీ లెసన్స్ ఒకటి కాదు కదా రాహుల్. అంటే తనకి ఇంగ్లీష్ గ్రామర్లో ఏవో డౌట్స్ ఉంటే చెప్పడానికి వెళ్ళాను మేడం. ఓహో, గ్రామరా? గ్రేట్. అదేదో మా వనజకు కూడా నేర్పించు, చూసి సంతోషిస్తాను. ఇప్పుడు నాకెందుకు మేడం? ఐఎమ్ పర్ఫెక్ట్ ఇన్ ఇంగ్లీష్. నీ పర్ఫెక్షన్ గురించి నువ్వే చెప్పాలి. పాప ఏమన్నా తినిందా లేదా? లోపలికి తీసుకెళ్ళు. మనజక్క, తను బయటికి వెళ్ళేటప్పుడు చేతిలో సంచి లేదు, ఇప్పుడు ఎలా వచ్చింది కదా? నాకు తెలిసి ఆ హ్యాండ్ బ్యాగ్ లో మన డౌట్స్ కి ఆన్సర్ ఉందేమో అనిపిస్తోంది. నిజమే. బ్రాహ్మణి, ఆ బ్యాగ్ ఇలా ఇవ్వు. ఒక చేత్తో పాపని, ఇంకో చేత్తో బ్యాగ్ ఎందుకు? నేను తెస్తాను. ఇలా ఇవ్వు. పర్లేదు వనజక్క. ఏంటి బ్రాహ్మణి, నీ బ్యాగ్లో ఏదో బాంబు ఉన్నట్టు అలా లాక్కుంటున్నా? ఇలా ఇవ్వు. ఇదేం బరువు కాదులే, పర్లేదు. బరువు కానప్పుడు ఇవ్వచ్చు కదా. అరే ఇవ్వు. వద్దులే వనజక్క. ఎందుకు బ్రాహ్మణి దాస్తున్నావు? ఆ బ్యాగ్లో ఏముంది? తీసిచ్చేయి. ఏమీ లేదంటున్నాను కదా బాబు. ఏం లేనప్పుడు ఎందుకు దాయడం? ఇటు ఇవ్వు. అయ్యో అక్క, ఇవ్వు. చూసుకో వదినా, నీ డౌట్స్ అన్నీ క్లియర్ చేసుకో.
ఫ్రూట్సే కదా, దీనికెందుకు అంత బిల్డప్ ఇచ్చా? మా అమ్మ పాప కోసం ఇచ్చింది. అందరి ముందు తీసి బయట పెట్టడం ఎందుకని. ఇవేవో అడవిలో దొరికే అవకాడాలా అంత హైడ్ చేయడం ఎందుకు? అన్ని చోట్ల దొరికే ఫ్రూట్సే కదా. మీ డౌట్ తీరింది కదా, ఊరికే టైం వేస్ట్ చేయడానికి తప్ప ఎందుకు ఉపయోగం లేదు. నువ్వు వెళ్ళు బ్రాహ్మణి, తీసుకో. రాహుల్, ఈరోజు ఎగ్జామ్స్, గ్రామరు, ఫ్రూట్స్ అని చెప్తోంది. రేపటి నుంచి నువ్వు కాస్త స్పృహతో ఉండాలి. పాపతో పాటు ఆవిడ గారు ఎక్కడికి వెళ్తుందో, ఏం చేస్తుందో తెలుసుకో. సరే మేడం. ఈ జిప్ ఉంది కాబట్టి సరిపోయింది, లేదంటే అందరి ముందు పుస్తకాలతో దొరికిపోయి ఉండేదాన్ని. రాహుల్ బాబుకి చెప్పకుండానే నిజం తెలిసిపోయేది. ఏంటమ్మా ఆలోచిస్తున్నావు? ఈ కష్టము, ఈ టెన్షన్ అంతా నీకోసమే. అవునమ్మా, మీ నాన్నమ్మ పెట్టిన షరతులు కష్టమని తెలిసినా ఒప్పుకున్నది, ఎలాగైనా గెలవాలని నిర్ణయించుకున్నది నీకు దూరంగా వెళ్ళకూడదని. నువ్వు తిరిగి దొరికిన నా బంగారానివి, వెలకట్టలేని నా ప్రేమ వజ్రానివి. కలలో కూడా నిన్ను వదులుకోవాలనుకున్న తల్లి. నేను సరసు అని తెలిసినా నన్ను బయటికి పంపించకుండా మీ నాన్న మీద ప్రేమతో అమ్మగా నాకు పరీక్ష రూపంలో క్షమాభిక్ష పెట్టారు. నేను ఓడిపోవాలని కోరుకుంటున్నానని కూడా చెప్పారు. కానీ ఓడిపోవడం అంటే నేను ప్రాణాలు కోల్పోవడమే తల్లి. అందుకే ఏది ఏమైనా నేను గెలవాలని నిర్ణయించుకున్నాను. నాకు తోడుగా ఎవరున్నా లేకపోయినా నువ్వు, నీ నవ్వు ఉంటే చాలు. ఎంత పెద్ద కష్టమైనా సులువుగా ఢీకొడతాను. అమ్మగారు అసాధ్యం అనుకున్న దాన్ని గెలిచి చూపిస్తాను. కానీ తల్లి, ఈరోజు చూసావా, నిజం చెప్పనని తెలిసి కూడా మీ నాన్నమ్మ నన్ను రెట్టించి అడుగుతుంటే నాకేం చెప్పాలో తెలియలేదు. దానికి తోడు ఆ ప్రీతి, వనజక్క కూడా తయారయ్యారు. మొదటి రోజే అందరి ముందు దొరికిపోతానేమోనని భయం వేసింది. కానీ ఇంటికి వచ్చే ముందు చేసిన ఏర్పాటు వల్ల తప్పించుకున్నాను. ఎంత నీటినైనా మోసే మట్టి కుండలు వేగంగా విసిరే రాయి దెబ్బకు పగిలిపోతాయి. అందుకే ఈ సవాలులో ఇక నుంచి నాకు ఎదురయ్యే ప్రతి సమస్యని సున్నితంగా, తెలివిగా పరిష్కరించుకుంటూ వెళ్ళాలి. మీ నాన్నమ్మ కట్టిన కుండ పగలడం కాదు, ఒక్క బీట కూడా రాకుండా నేను డిగ్రీ పూర్తి చేసి అమ్మగారితో శభాష్ అనిపించుకోవాలి. అనిపించుకుంటాను. మాట తప్పనని నీ మీద ఒట్టేశాను. ఇచ్చిన మాట నిలబెట్టుకుంటానని నీ సాక్షిగా, నిన్ను కన్న తల్లిగా గర్వంగా చెప్తున్నాను. ఎవరు రాకుండానే ఈ పుస్తకాలు తీసి దాచేయాలి. లేదంటే దాయడానికి కారణాలు, చెప్పడానికి అబద్ధాలు కూడా సరిపోవు.
ఓకే, ఐల్ కాల్ యూ బ్యాక్. ఏంటి తల్లి, ఎందుకు ఏడుస్తున్నావు? ఎందుకు ఏడుస్తున్నావమ్మా? నేను వచ్చేసానుగా, ఏడవద్దు. ఓమ్మా, వచ్చేసాను కదా, ఏడవద్దు. ఏమైంది? పాప ఎందుకు ఏడుస్తుంది? నాకో తెలీదు, నన్ను ఎత్తుకోమని అనుకుంటా. అందుకే చూడు, నా చేతుల్లోకి రాగానే వెంటనే ఆపేసింది.